మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటాపోటీ నెలకొంది. మంగళవారం అసెంబ్లీ గడువు ముగియబోతోంది. సోమవారం కొత్త సీఎం ప్రమాణం చేసే అవకాశం ఉంది. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణం కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేసులో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ల పేర్లు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో సీఎం రేసు మరింత స్పీడ్ అందుకుంది. సోమవారం కొత్త ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీకి గడువు ముగుస్తుంది. అందుకే నిబంధనల ప్రకారం సోమవారమే కొత్త సీఎం ప్రమాణం చేస్తారని మహాయుతి కూటమి నేతలు చెబుతున్నారు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. మరోవైపు ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ ఎన్నికయ్యారు. మహాయుతి శాసనసభాపక్ష సమావేశం కూడా రేపు జరగబోతోంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎవరో తెలిసిపోతుంది. అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి పదవి మీద కూడా ఒక క్లారిటీ రాబోతోంది. తామే ఎక్కువ సీట్లలో గెలిచామని, అందుకే ముఖ్యమంత్రి పదవి బీజేపీకే ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే ఎన్నికల్లో గెలిచామని, ఆయననే సీఎం చేయాలని శివసేన ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. సీఎం పదవిని చెరి 2.5 ఏళ్లు పంచుకోవాలన్న ఆలోచన కూడా ఉందని మరికొంతమంది అంటున్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, మహారాష్ట్రలో ఎవరెన్ని మాట్లాడినా ప్రస్తుతానికి బంద్ అయితే ఢిల్లీ కోర్టులోనే ఉంది. మరి మోదీ మధ్యలో ఎవరున్నారు? ఢిల్లీ వర్గాలు ఏమంటున్నాయి? కౌన్ బనేగా మహా సీఎం? మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలి అన్న దాని మీద ఢిల్లీ బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ మేరకు కసరత్తు అయితే ఇంటర్నల్గా జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లారు. సో ఎన్నికల తర్వాత కూడా ఆయన్నే ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశం ఉంది అంటూ బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి మాత్రం ముఖ్యమంత్రి పదవి తమకే ఉండాలి, ఇన్ని సీట్లు గెలిచిన తర్వాత కూడా 90% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 149 స్థానాల్లో 133 గెలిచినా కూడా ముఖ్యమంత్రి పదవి మన చేతిలో లేకపోతే ఇంకెందుకు? అక్కడ మెజారిటీ మార్క్ చూసుకుంటే 145, 288 స్థానాల అసెంబ్లీ కాబట్టి 145 వస్తే చాలు. ఆ 145 మార్కుకి అత్యంత సమీపంలో ఉన్నది బీజేపీనే. అయినా సరే సీఎం పదవిని మన చేతిలో పెట్టుకోకపోతే ఎలా అన్నదే ఇటు ఫడ్నవీస్ వర్గం నుంచి వస్తున్న అభ్యంతరం. పైపెచ్చు దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసిన సమయంలో ఒక పెద్ద త్యాగమే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో ఒక మంత్రిగా ఏక్నాథ్ షిండే ఉండేవారు. అటువంటిది తన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి సీఎం అయినప్పుడు ఆ సీఎం కింద డిప్యూటీ సీఎంగా ఆయన పనిచేయాల్సి వచ్చింది. అందుకు ఆయన సిద్ధపడి ఎటువంటి పొరపచాలు లేకుండా ఈ గత కొన్నాళ్ళుగా ప్రభుత్వాన్ని ముందుకు కొనసాగిస్తూ వచ్చారు. ఈసారైనా ఆ త్యాగానికి విలువ అంటే ఫలితం ఉండాలి కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అన్నది ఫడ్నవీస్ వైపు నుంచి కూడా వస్తున్న అభ్యర్థన, అట్ ద సేమ్ టైం డిమాండ్ అని కూడా అనుకోవచ్చు. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం నేషనల్ లెవెల్లో ఆలోచిస్తుంది. ప్రస్తుతం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని నడిపించే మెజారిటీ లేదు. మిత్రపక్షాల సపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఇలాంటప్పుడు పొత్తు ధర్మం, మిత్రపక్షాలతో సయోధ్య, ఈ విషయాల్లో ఇంపాక్ట్ పడకూడదు. ఒక మెసేజ్ వెళ్ళాలి అని అంటే తక్కువ స్థానాలు గెలిచినా సరే ఏక్నాథ్ షిండేనే సీఎంని చేయడం ద్వారా ఆ మెసేజ్ పంపవచ్చు. ఏక్నాథ్ షిండే సీఎంగా ఉన్నంత మాత్రాన వీరికి ఎటువంటి ఇబ్బందులు గతంలో ఎప్పుడూ రాను లేదు కూడా. అలాంటిది ఇక ముందు కూడా వస్తాయని అనుకోవడానికి లేదు. కాబట్టి ఆ మిత్రధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని అందరికీ చాటి చెప్పడం కోసం షిండేనే ముఖ్యమంత్రిని చేయవచ్చు అన్న వాదన బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి వినిపిస్తుంది. బట్ వారి మధ్యలో ఏముంది అన్నది అయితే ఇప్పటికి ఇంకా బయటపడలేదు. ఈరోజు అటు శాసనసభ పక్షాలు ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన కావచ్చు, అజిత్ పవార్ ఎన్సీపీ కావచ్చు, వారు శాసనసభ పక్ష సమావేశాలు నిర్వహించుకుని పక్ష నేతలను ఎన్నుకున్నారు. రేపు ఈ కూటమి సమావేశమయ్యి కూటమి నేతగా ఎవరినైతే ఎన్నుకుంటుందో వారే ముఖ్యమంత్రి అవుతారు. ఎన్నుకున్న వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేస్తారు.
రైట్ మహాత్మా. ఇక సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కళ ఎట్టకేలకు సాకారం అవుతోంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఏపీ విభజన చట్ట ప్రకారం విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ ప్రక్రియ గత 10 ఏళ్లుగా ముందుకు సాగడం లేదు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో కేంద్రం నుంచి విశాఖ రైల్వే జోన్ పై కదలిక వచ్చింది. ఇప్పుడు దూకుడుగా ముందుకు వెళ్తోంది. తాజాగా విశాఖపట్నంలో జోనల్ కార్యాలయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియను ప్రారంభించింది రైల్వే శాఖ. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో స్వయంగా ఈ విషయం ప్రకటించారు. దీంతో విశాఖ వాసుల్లో ఆనందం నెలకొంది. ప్రధాని మోదీ ఈ నెల 29న విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విశాఖ రైల్వే జోన్ కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెబుతున్నారు రైల్వే వర్గాలు. ఈ క్రమంలోనే రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు ఇప్పటికే 53 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తరాంధ్ర దశాబ్దాల కళ నెరవేరబోతుంది. ఆ దిశగా వడివడిగా అడుగులు కూడా పడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఖాజా అందిస్తారు. ఖాజా, ఈ టెండర్ల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? టార్గెట్ ఏంటి? ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? విభజన హామీల్లో ఉన్న ఈ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశం ఏదైతే ఉందో ఇది చాలా ఏళ్లుగా ఊరిస్తూ వస్తుంది. అయితే 2019 ఫిబ్రవరి 27న కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఒక అడుగు ముందుకి 4 అడుగుల వెనక్కి వెళ్ళేలా ఈ ప్రక్రియ అనేది జరిగింది. అయితే ఆ తర్వాత ఈరోజు ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం స్టేట్లో ఏర్పాటైన తర్వాత దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఆ రైల్వే బోర్డు చైర్మన్గా ఎంపీ సీఎం రమేష్ కూడా ఉన్నారు. దీంతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కేంద్రంతో కీలకంగా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించాలని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రత్యేకంగా రైల్వే శాఖ ఒక టెండర్ నోటీస్ అయితే ప్రకటించింది. ఆ టెండర్ నోటీస్ ప్రకారం సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి జనరల్ మేనేజర్ కార్యాలయం సంబంధించి ఒక నిర్మాణానికి సంబంధించి ఒక టెండర్ను నోటీసు ప్రకటించి డిసెంబర్ 27లోగా కాంట్రాక్టర్లు టెండర్ల కోసం తమ అప్లికేషన్లు దాఖలు చేసుకోవాలని ఆ టెండర్ నోటీసులో పేర్కొంది. ఈ నేపథ్యంలోని ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి ఇప్పటివరకు చాలా ఊహాగానాలు నిర్మించి అయితే ఈ టెండర్ నోటీసు ప్రక్రియ ప్రకటన తర్వాత ఒక్కసారిగా ఈ ప్రాంతంలో తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే ఈరోజు ఈ జనరల్ మేనేజర్ సంబంధించి కార్యాలయానికి టెండర్ నోటీసు ప్రక్రియ అనేది నోటీసు బయటకు రావడంతో ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి ఈ పనులు కీలక ముందు అడుగు పడిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 29న ప్రధానమంత్రి మోడీ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ కూడా అధికార యంత్రాంగానికి అందింది. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలో మరికొన్ని కీలక ప్రాజెక్టులు కూడా ప్రారంభోత్సవాలు చేయాలన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ టెండర్లకు సంబంధించి ప్రకటన వెలువడడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నంలో ఈ రైల్వే జోన్కి సంబంధించి శంకుస్థాపన చేసే అవకాశం ఉందా అనే విషయం ఆ రోజే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు సంబంధించి ఈ భవనం ఏదైతే ఉందో ఆ జీఎంకి సంబంధించి భవనం ఏదైతే ఉందో దీనికి ఈ టెండర్లు ఆహ్వానించిన తర్వాత టెండర్ బిడ్డింగ్ పూర్తయిన తర్వాత దాదాపుగా 2 ఏళ్లలో ఈ భవనం పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు G+9 అలాగే సెల్లార్లో 2 చోట్లుగా 11 అంతస్తులో ఈ భవనం నిర్మాణాలు చేయాలని ఇప్పటికే టెండర్ నోటీసు ప్రకటించిన నేపథ్యంలోని ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగానే ఈ సౌత్ కోస్ట్ జోన్కి సంబంధించి కీలక అడుగు పడడంతో ఉత్తరాంధ్ర వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైట్ కాజా. జ్వరం వచ్చింది. గత వారం రోజులుగా తెలంగాణలో ఎవ్వరి నోట విన్నా కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఒకవైపేమో చలి పంజా విసురుతుంటే మరొక వైపు జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు, పల్లె పట్నం అన్న భేదం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటా ఫీవర్ కేసులు వణికించేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు పెరుగుతోన్న చలితో తెలంగాణలో మళ్లీ జ్వరాల తీవ్రత పెరుగుతోంది. జలుబు, దగ్గు, జ్వరాలు భయపెడుతున్నాయి. ఇంటింటా జ్వరంతో జనం సతమతమవుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు అందరినీ చుట్టేస్తోంది. ప్రధానంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా ఇలా అన్ని ఒకేసారి అటాక్ చేస్తూ వణికిస్తున్నాయి. విషజ్వరాల విజృంభణతో ఇప్పటికే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మరింతగా ఇబ్బందులు గురవుతున్నారు. ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు బాధితులు. వరంగల్ జిల్లాలో జ్వరాలు, గొంతు నొప్పి, జలుబు, దగ్గుతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి క్యూలు కడుతున్నారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఎంజీఎంకి వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు 3000 మందికి పైగా అవుట్ పేషెంట్స్ వస్తుండడంతో ఎంజీఎం ఆసుపత్రి కిటకిటలాడుతోంది.
ఎంజీఎం ఆసుపత్రిలో పలు విభాగాల్లో వైద్యులు సిబ్బంది కొరత వెంటాడుతోంది. రెగ్యులర్ సిబ్బంది తగినంత మంది లేకపోవడంతో కాంట్రాక్ట్ టీంలతో వైద్య సేవల్ని కొనసాగిస్తున్నారు వైద్యాధికారులు. ఇలా ఉంటే హైదరాబాద్ నగరంలో కూడా వైరల్ ఫీవర్స్ పంజా విసురుతున్నాయి. నల్లగొండ ఫీవర్ ఆసుపత్రి జ్వర బాధితులతో నిండిపోతోంది. ఆదివారం రోజు కూడా ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడింది. జ్వరాలు పెరుగుతుండడంతో ఫీవర్ ఆసుపత్రిలో 500 దాకా ఓపీ నమోదవుతోంది. 100 మంది వరకు ఇన్పేషెంట్స్ గా జాయిన్ అవుతున్నారు. ఫీవర్ ఆసుపత్రికి వచ్చే బాధితుల్లో ఎక్కువ మంది జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారే ఉండడం భయపెడుతోంది. చిన్నారులపై చలి తీవ్ర ప్రభావం చూపిస్తోందంటున్నారు నిలోఫర్ వైద్యులు. ప్రతిరోజు కూడా 1000 మంది దాకా చిన్నారులు ఆసుపత్రికి వస్తున్నారని, సీజనల్ జ్వరాలని లైట్ తీసుకునే పరిస్థితి లేదంటున్నారు వైద్యులు. మళ్లీ చికెన్ గున్యా, డెంగీ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు ప్రముఖ వైద్యురాలు స్రవంతి. మొత్తంగా వైరల్ ఫీవర్, సీజనల్ వ్యాధులు తెలంగాణను వణికిస్తున్నాయి. ఇదే సమయంలో విషజ్వరాలు పెరుగుతుండడం జనాలను భయపెడుతోంది. డెంగ్యూ, చికెన్ గునియా, వైరల్ ఫీవర్స్, జ్వరం ఏదైనా కూడా ప్రధాన కారణం మాత్రం దోమలు, అపరిశుభ్రత. మరి దీనికోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? మా ప్రతినిధి ఏలెందర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. ఏలెందర్, దోమల నివారణ కోసం ప్రధానంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు చేపడుతోందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, మామూలుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి కాబట్టి దానికి సంబంధించి ఫీవర్స్, సీజనల్ ఫీవర్లు, వైరల్ ఫీవర్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనికి సంబంధించి దోమల నివారణ, ఇది డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి దోమలతో ఎక్కువగా వస్తుంది కాబట్టి దోమల నివారణకు గతంలో ఏదైతే ఫ్రైడే డ్రై డే ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. మన పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది వైద్య వర్గాలు చెప్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. పూర్తి స్థాయిలో ఇటు ఆసుపత్రుల పరిధిలో కావచ్చు, ఏదైతే పల్లె గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఇలాంటి అపరిశుభ్రత ప్రాంతాలని కూడా శుభ్రం చేసుకోవాలి. పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని మంచి ఫుడ్ తీసుకుంటేనే వీటి నుంచి బయటపడవచ్చు, అలర్ట్ అవ్వచ్చు అనేది మాత్రం ప్రభుత్వం చెప్తున్నది. దీనికి సంబంధించి ఒకవైపు ఇలాంటి అలర్ట్స్ చేస్తూనే మరొక వైపు అన్ని వర్గాలకు సంబంధించి వైద్య వర్గాలకు, జిల్లాల్లో ఉన్నటువంటి వైద్యాధికారులకు, డాక్టర్లందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది. ఒకవేళ పేషెంట్ సంఖ్య పెరిగితే వారికి సంబంధించినటువంటి టెస్ట్ కిట్లు కావచ్చు, మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచాలనేది ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓలకు సూచించింది. ముఖ్యంగా మెడిసిన్ కొరత ఉంది అన్న ఒక వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే ఒక టాస్క్ ఫోర్స్ టీంని కూడా ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక టాస్క్ ఫోర్స్ టీంను నియమించింది. వారంతా కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ నేపథ్యంలో ఒక 10 రోజుల్లోనే అంటే సెంట్రల్ మెడికల్ స్టోర్ని ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లాకి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక 22 కొత్తగా సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి అంటే మెడిసిన్ తయారయ్యే దగ్గర నుంచి పేషెంట్కి చేరే వరకు ఈ చైన్ సప్లై ఏదైతే ఉందో ఈ చైన్ సప్లైకి సంబంధించి 3 దశలుగా విభజించి ఆ 3 దశలకు సంబంధించి ఒక్కొక్క అధికారిని కూడా బాధ్యులుగా నియమించి పూర్తి స్థాయిలో మెడిసిన్ పేషెంట్ వరకు చేరేలా ప్రతి ఒక్క మెడిసిన్, చిన్నది నుంచి పెద్ద మెడిసిన్ వరకు ప్రతి ఒక్క మెడిసిన్ కూడా పేషెంట్ వరకు చేరేలా ఒక చైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక బాధ్యులుగా ఒక అధికారులను కూడా నియమిస్తుంది. దీనికి సంబంధించి ఇదంతా వ్యవస్థ కూడా ఒక 10-15 రోజుల్లో క్లియర్ కావాలి, ఏర్పాటు కావాలనేది మాత్రం మంత్రి దగ్గర నుంచి వైద్యశాఖ అధికారులకు కావచ్చు, ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. అంతేకాకుండా ప్రతి మెడికల్ స్టోర్లో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఇవి సీజనల్ ఫీవరే, మామూలు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, కంగారు పడద్దు అని చెప్తున్నారు, సీరియస్ గా తీసుకోవట్లేదు అని ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి కూడా టెస్ట్కి సంబంధించి అంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా పేర్లు అంటే గత ఆగస్టుతో పోల్చుకుంటే తక్కువగానే వచ్చినప్పటికీ కూడా ఈ సీజన్లో రావాల్సినటువంటి జబ్బులు కావు. బట్ ఎందుకు వస్తున్నాయన్న అంశాలకు సంబంధించి కూడా కొంత ఆరాధిస్తున్నారు. ఎక్కువగా చికెన్ గున్యా, డెంగ్యూకి సంబంధించినటువంటి టెస్ట్ కిట్లను కూడా అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాలకు కూడా ఇటు అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దాంతోపాటుగా ఎక్కువగా అనవసర టెస్టులకు వెళ్లకుండా అంటే బ్లడ్ టెస్టులు లాంటివి అనవసరంగా వెళ్లకుండా ర్యాపిడ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్ టెస్టులతో పాటుగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి సంబంధించినటువంటి టెస్ట్ కిట్లను కూడా ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో అందుబాటులో ఉంచాలనే ఒక విషయాన్ని మాత్రం వైద్య శాఖ ఉన్నతాధికారులు ఇటు వైద్యులకు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఫీవర్ ఆసుపత్రి కావచ్చు, గాంధీ, ఉస్మానియా, మిగతా చిన్న ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో కూడా ఇలాంటి టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచితే ఈ ఇబ్బంది తలెత్తదు అనేది మాత్రం ఒక సూచనగా చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ ఎలెందర్.
కమిటీ ఫోర్త్ న్యూస్ సినీ నటుడు అలీకి నోటీసులు అందడం హాట్ టాపిక్ గా మారింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆయనకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం ఎక్మామిడి గ్రామంలో అలీ భూమి కొనుగోలు చేసినట్టుగా ఫామ్ హౌస్ కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఫామ్ హౌస్ కు అనుమతి లేకుండా నిర్మిస్తున్నారంటూ ఎక్మామిడి గ్రామ కార్యదర్శి శోభారాణి ఫిర్యాదు చేయడంతో అధికారులు అలీకి నోటీసులు ఇచ్చారు. కొద్ది సంవత్సరాల క్రితం అలీ ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేశారు. ఆ భూమిలో అలీ వ్యవసాయం కూడా చేస్తున్నారు. స్థానిక కూలీల సాయంతో పంటలు పండ్ల తోటలు కూడా వేశారు. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్తే ఉండటం కోసం ఫామ్ హౌస్ నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా నిర్మాణాలు చేపడుతున్నట్టుగా తెలిసింది. అయితే గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టానుసారం అలీ తన ఫామ్ హౌస్లో నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలీ నోటీసులపై ఎక్మామిడి మాజీ సర్పంచ్ స్పందించారు. తాను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా అలీ స్పందించేవారు కాదన్నారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని విమర్శించారు. మా కన్స్ట్రక్షన్ గురించి డాక్యుమెంట్స్ అడగడం కోసం అని ఫోన్లు చేసిన విధంగా ఫోన్లు అనేవి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, కట్ చేయడం, ఇటువంటి చాలాసార్లు మేము చేసి చూసాం. దాని తర్వాత మేము చలో ఈయన ఎటువంటి దానికి నాకు రెస్పాన్స్ ఇవ్వడం లేదనేది మనం ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన విధంగా సార్ మేము పని మీద వచ్చినామంటే వాళ్ళు గిట్ట టైం ఇస్తారు మనకి. కానీ అలీగారి దగ్గర అంత టైం గిట్ట ఉండదు. టైం అనేది మనం అడిగినా టైం మనం ఫలానా మనిషిని ఫోన్ చేసినా మనం కానీ ఫోన్ కట్ చేసేవారు. దానిపైన ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో అది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, ఇప్పటివరకు అలీకి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు? మరి అలీ స్పందించే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ ఆయన స్పందించకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? జారీ చేశారు. ఇప్పుడు జారీ చేసినటువంటి నోటీస్కి ఖచ్చితంగా తను ఫిజికల్గా అటెండ్ అయ్యి వివరణ ఇస్తానన్నటువంటి విషయాన్ని అలీ టీవీ9తో మాట్లాడుతూ చెప్పాడు. వికారాబాద్ సదాశివ హైవేపై దాదాపు 12 ఎకరాల ల్యాండ్ని ఆయన 4 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాడు. అయితే అప్పటికే అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, కానీ ఆ స్ట్రక్చర్ని కూల్చేసి ఇప్పుడు కొత్తగా రిసార్ట్ నిర్మిస్తున్నాడు. సో ఇదంతా కూడా ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పాడు. ఈ కాంట్రాక్టర్ ఈ అనుమతులకు సంబంధించిన విషయంలో పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ తీసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ ఓనర్గా మాత్రమే తనకి ఇప్పుడు అక్కడ విలేజ్ సెక్రటరీ నుంచి నోటీసులు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా తను అటెండ్ అయ్యి అక్కడ తన నోటీసులు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో పాటు అనుమతులకు సంబంధించిన ప్రాసెస్ని కూడా తన అడ్వకేట్తో కలిసి తను వెళ్ళి స్పీడప్ చేస్తానన్నటువంటి విషయాన్ని అలీ చెప్తున్నారు. అయితే ఇక్కడ తను గతంలో వచ్చినటువంటి నోటీస్కి సంబంధించిన విషయంలో తను రిప్లై ఇచ్చేంతలోపే సెకండ్ నోటీస్ వచ్చిందన్నటువంటి విషయాన్ని అలీ చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఏదైతే విలేజ్ సెక్రటరీ కావచ్చు, ఆ తర్వాత అక్కడ మాజీ సర్పంచ్ కావచ్చు, వీళ్ళంతా గతంలో అలీకి చాలాసార్లు కాంటాక్ట్ అయ్యారు. కానీ ఆయన ఫోన్ ఇగ్నోర్ చేశారు. కాల్ ఆన్సర్ చేయని కారణంగానే ఆయనకు 2 సార్లు నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందనేది కూడా మాజీ సర్పంచ్తో పాటు విలేజ్ సెక్రటరీ చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా తను అక్కడ అనుమతులకు సంబంధించిన విషయంలో తన కాంట్రాక్టర్కి అప్పచెప్పాను. కేవలం 2 నెలల నుంచే అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదంతా కూడా ఇప్పుడు అక్కడ నిర్మాణ పనులకు సంబంధించిన విషయంలో కాంట్రాక్టర్ అక్కడ పర్మిషన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్తోనే ఇదంతా డిలే అయింది. కానీ కొంతమంది వ్యక్తులు తనకు కాల్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తను అక్కడ పర్మిషన్స్కి సంబంధించిన విషయంలో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్కు తను చెప్పి పర్మిషన్స్ తీసుకుంటానన్నటువంటి విషయాన్ని చెప్పాను. కానీ తనకు పదే ఫోన్స్ వచ్చినటువంటి కారణంగానే తను బిజీలో ఉండడం కారణంగా వాటికి ఆన్సర్ చేయలేదన్నటువంటి విషయాన్ని అలీ చెప్తున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా రేపు ఫిజికల్గా వెళ్ళి తను అక్కడ అనుమతులకు సంబంధించిన విషయంలో తను తీసుకుంటాను. ఆ తర్వాత విలేజ్ సెక్రటరీ ఏదైతే పర్సనల్గా అటెండ్ అయ్యి ఎక్స్ప్లెనేషన్ కోరాడో ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి అక్కడ ఏదైతే అనుమతులకు సంబంధించి కేవలం 8,000 రూపాయల సంబంధించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిసార్ట్ నిర్మిస్తే కనుక ఖచ్చితంగా విలేజ్కి సంబంధించిన అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి అనుమతులు తీసుకునే కారణంగానే విలేజ్ సెక్రటరీ కావచ్చు, మాజీ సర్పంచ్ పదే అలీని కాంటాక్ట్ అయితే అలీ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం కారణంగానే 2సారి నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా తను కాంట్రాక్టర్తో రేపు వెళ్ళి అక్కడ అనుమతులు తీసుకుంటానన్నటువంటి విషయాన్ని మాత్రం అలీ చెప్తున్నారు. థ్యాంక్ యూ రంజిత్.